నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బైరెడ్డిపల్లి మండలంకు సంబంధించి నెల్లిపట్ల గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ ఎంపీ అభ్యర్థి రెడ్డప్పతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గంగవరం మండలం చిన్నూరు గ్రామానికి సంబంధించి సుమారు 30 మంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన మెచ్చి స్థానికంగా ఎమ్మెల్యే వెంకటేగౌడకి మద్దతుగా నిలవడానికి పార్టీ నాయకులు గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను కలుస్తూ జగనన్న గడిచిన 5 ఏళ్లలో చేసిన సుపరిపాలన సంక్షేమాన్ని వివరిస్తూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వెంకటేగౌడ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ మన బైరెడ్డిపల్లి మండలంకు సంబంధించి 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని, మళ్ళీ ఇవన్నీ మేం శాంక్షన్ చేశామని, వీళ్లు వేసేశారని చేతకాని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. మళ్ళీ మేము వస్తే కైకల్ ప్రాజెక్టు పూర్తి చేస్తా, రోడ్లు వేస్తా అంటున్నావే, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు? చేయకుండా నువ్వు ఏమీ చేయలేవని తెలిసే నిన్ను మాజీని చేశారని, 2019లో మళ్ళీ 2024లో కూడా ప్రజలు నిన్ను పంపించి పర్మనెంట్ గా మాజీనే చేయనున్నారని ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ప్రజలందరూ బాగుండాలంటే జగనన్న కావాలి, పెత్తందారులు బాగుండాలంటే బాబు కావాలి అని పేర్కొన్నారు. జగనన్న సుపరిపాలన మెచ్చి బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 200 మంది తెదేపా కుటుంబాలు ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీ రెడ్డప్ప సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అకౌంట్ డబ్బులు వచ్చిందా? జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఎన్నిసార్లు డబ్బులు వేసినారు? చేసినాడు కదా. మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు పైకి చెప్తాడు, మీకు అంత చేస్తా ఇంత చేస్తాను. జగనన్న నోట్లో మాట వస్తే అది జరుగుతుంది. అంటే జగన్ మారండి ఎంపీ
ఈ మండలంలో ఒక్క రోడ్డైనా వేసారని అడుగుతా ఉన్నా. మాట్లాడితే మేము చేస్తే వాళ్ళు ఏం లేదని మా మీకు చెప్తారు. నేను వేసినటువంటి రోడ్లు సుమారు ఒక్క బైరెడ్డిపల్లిలోనే 100 కోట్ల రూపాయలకి ఈ రోజు రోడ్లు వేసాం. గుర్తుపెట్టుకోండి, 100 కోట్లు. ఎవరు వచ్చినా నేను ఛాలెంజ్ చేస్తున్నా, బైరెడ్డిపల్లి మండలంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం. కావాలంటే రాండి, నేను చూపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఈ రోజు మైకెత్తుకొని నేను వస్తే కైగల ప్రాజెక్ట్ చేస్తా, ఆ ఊరికి రోడ్డు వేస్తా, ఈ ఊరికి రోడ్డు వేస్తా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు, ఇంక నీకు వేసే అవకాశం కూడా ప్రజలు ఈ రోజు కూడా తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి, పేదలందరూ కూడా ధనికులు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. గుర్తుపెట్టుకోండి, వద్దు ఎవరో ఊరికి 2-3 బాగుంటే చాలు పెత్తందారులు ఈ పరిపాలన సాగించాలనుకుంటే చంద్రబాబు నాయుడు కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రజలు బాగుండాలా పెత్తందారులు బాగుండాలా అని ప్రజలు మీరే నిర్ణయించండి. ప్రజలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి, పెత్తందారులు బాగుండాలంటే చంద్రబాబు కావాలి. మీ ఊరంతా బాగుండాలంటే జగనన్న కావాలి, ఊర్లో 1-2 దోసుకొని తినాలంటే చంద్రబాబు కావాలి. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికలు మే 13వ తేదీ మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి, ఒకటి నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొంచెం ముందరికి రండి, అంతా ఇట్లా అందరూ దయచేసి ముందరికి రండి అన్న. ఇప్పుడు పార్టీలో చేరి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. గంగవరం మండలం చిన్నూరు గ్రామానికి సంబంధించి సుమారు 30 తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన మెచ్చి స్థానికంగా ఎమ్మెల్యే గౌడకి మద్దతుగా నిలవడానికి పార్టీ నాయకులు గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి, ప్రహ్లాద, శ్రీరాములు రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వెంకటయ్య గౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, గణేష్ యాదవ్ గారి నాయకత్వం. జై జగన్, వెంకటయ్య గౌడ గారి నాయకత్వం, వెంకటయ్య గౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామసముద్రంలో బహిరంగ సమావేశంకు భారీగా స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను, రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సేవమే కాకుండా ప్రతి పల్లెకి కాదు, కుప్పం నియోజకవర్గంలో నేను చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ తీసి పంపించేస్తా ఉన్నాము. ఫోన్ చెప్పండి దాని గురించి.
ఇక్కడ ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చేటువంటి షాజహాన్ బాషా గారు మమ్మల్ని అందరినీ కూడా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా చేసి నాయకుల గురించి కామెంట్ చేయబడేటువంటి సిగ్గుసేటు మీరందరూ కూడా మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా గెలిపిస్తారని కూడా తెలియజేస్తూ జై జగన్. విలేజెస్ లో రిక్వైర్మెంట్స్ ఏం చేయాలనేది కూడా నాకు తెలుసు. మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే చెప్పే సందర్భంగా కోరుతా ఇచ్చిన ఫోటో మా నిజమున మోస్తాం ఇప్పటికే గ్రామాలలో అంతా కూడా మంచి వారికి సీట్ ఇచ్చారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మనమందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మిథున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా 4 లేన్ల రోడ్డు మంజూరైంది. అదే పుంగనూరు బైపాస్ రోడ్డు మంజూరైంది. మదనపల్లి పలంనేరు రోడ్డు మంజూరైంది. మనం గత ఎన్నికల్లో చెప్పాము అందరినేవారు నీళ్లు తెస్తామని చెప్పి. మనం ఎస్టిమేట్ వేసాం, టెండర్ అయింది, ఎన్సీసీ కంపెనీ తీసుకోండి, తొందరలో మొదలు పెడతారు. మన కాలువ ప్రధాన కాలువ వైడనింగ్తో పాటు ఈ మండలానికి చౌడేపల్లి మండలానికి రెండింటికి కూడా వాళ్ళే చేస్తారు. తప్పకుండా సంవత్సరం లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా చెప్పినా ఈ అందరినీ కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది, పూర్తి చేసేది కూడా మనమే అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు లేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం అందరినీ కాలువ పూర్తి చేసుకోలేకపోయాడు. అది కూడా మనం ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి వారి చేతుల మీదుగానే అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది. మరి అంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తూ ఉందంటే మీరేమైనా ఇక్కడ 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏది కూడా చేయలేక పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడో తీసేసిన తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను వచ్చి మళ్ళీ పోటీ చేసి మాకు తీటుగా పోటీ అంటారు. డిపాజిట్ వస్తే సంత తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను వచ్చి మళ్ళీ పోటీ చేసి మాకు తీటుగా పోటీ అంటారు. డిపాజిట్ వస్తే సంతోషిస్తాం, డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూసిందల్లా పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం. మరి గతంలో ఆ మాత్రం ఉన్నదా? చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే 1వ పెన్షన్ ఇచ్చినా ఇల్లు ఇచ్చినా వాళ్ళు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన మాదిరి పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షనో ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళీ 6 నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోనూ ప్రతి జూలైలోనూ మళ్ళా సర్వే చేసి మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చినా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఈరోజు మనం అనేక రకాలుగా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను
మనం ఇతర జిల్లాల వారు వచ్చి ఇక్కడ చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేసామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా నెరవేర్చాం, ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనలందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు. ఎవరు కూడా మాకేం చేసినావు, ఓట్లు అడుగుతా ఉండవు అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 600 హామీలు చెప్పాడు. వాళ్ళ మేనిఫెస్టో 100 పేజీల మేనిఫెస్టో, మందేమో 2 పేజీల మేనిఫెస్టో. మనం అన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు మేము ముందుకు వస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వస్తూ ఉన్నాడు, ఏది కూడా లేదు, కేవలం దూషణ పర్వాలే. నిన్న కూడా చూసాము, సత్యవేడులో సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలానా చేస్తాను ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అని వస్తూ ఉన్నాడు. నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు, ఇప్పుడు ఏమో అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను. ఏది కూడా అమలు చేయడు, దొంగ మాటలు చెప్తాడు, మోసపూరిత మాటలు చెప్తాడు. అధికారం కోసం ఒకసారి మోసపోయాం, మరి ఇప్పుడు జాగ్రత్త పడండి. మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు, అమ్మ అతని మాట నమ్మద్దండి, ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, బంగారు నగలన్నీ ఇప్పిస్తా అంటారు, ఒక్కొక్క రైతుకు ఒక బెంజ్ కారు కూడా ఇస్తా అంటాడు, ఒక నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు. మరి ఇవన్నీ నమ్మద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు, సిద్ధం సభలలో. మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాం. మన మదనపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వచ్చిందన్న, గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నారన్న, ఈరోజు పీటీ కాలేజ్ యూనివర్సిటీగా అవుతోందన్న, కేంద్రీయ విద్యాలయ స్కూల్ వస్తుందన్న, నేషనల్ హైవే రోడ్లు జరుగుతున్నాయన్న, హాస్పిటల్ అభివృద్ధి జరిగిందన్న. ఇవన్నీ కూడా ఊర్లో సచివాలయ వ్యవస్థ, సచివాలయాలు, మన గ్రామాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాకే అన్ని జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పథకాలన్నీ కూడా ఆగకుండా ముందుకు సాగాలంటే మన జగనన్న రాజ్యం ఉండాలా, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా కూడా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్టు టెండర్లు పిలిచినారు. వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తవ్వాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అంద్రినీవాలో కూడా ఈరోజు అంద్రినీవా కాలువని 3 ఇంతలు పెద్దదిగా వెడల్పు చేసి అన్ని చెరువులు కూడా మనకు నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగకుండా జరగాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీస్సులు ఉండాలా. ఈరోజు విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను, మీ అందరి సహకారంతో నిసార్ అన్నని ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా మీరు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారం.